అందరికీ నమస్కారం అండి. మనకు హెచ్ఆర్ఎంఎస్‌లో ఒక కొత్త మాడ్యూల్ అనేది నేను యాడ్ చేయడం జరిగింది. క్యాడర్ డైలీ యాక్టివిటీస్. ఈ మాడ్యూల్‌లో ఆహ్, క్యాడరు తన యొక్క చెక్-ఇన్, చెక్‌ఔట్ మరియు ఏ రోజుకు సంబంధించిన యాక్టివిటీస్ ఆ రోజు నోట్ చేసుకోవడానికి ఈ మాడ్యూల్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా టోటల్ చెక్-ఇన్ టుడే అంటే ఈ రోజు కన్నా మీరు నోట్ చేసి ఉంటే ఇక్కడ మీ నెంబర్ కనిపిస్తుంది. ఈ రోజుకు సంబంధించిన చెక్-ఇన్ వేశారని. అదర్వైజ్ ఇక్కడ 0 ఉందంటే ఈ రోజుకు సంబంధించిన యాక్టివిటీ ఏమీ చేయలేదని అర్థం. సో ఈరోజు మీకు సంబంధించిన యాక్టివిటీస్ నోట్ చేసుకోవడానికి క్యాడర్ డైలీ యాక్టివిటీస్ మీద క్లిక్ చేస్తే ఒకవేళ మీరు నోట్ చేసి ఉంటే మొత్తం లిస్ట్ అంతా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ చేయకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీ పేరు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మీరు ఏ తారీఖు అయితే చెక్-ఇన్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత పర్టికులర్లో మీరు డ్యూటీకి వెళ్తే ఆన్ డ్యూటీ, ఒకవేళ ఆన్ లీవ్లో ఉంటే ఆన్ లీవ్, లేదు ట్రైనింగ్కి అటెండ్ అయ్యారు సో ట్రైనింగ్ అయితే ట్రైనింగు, మీటింగ్ అయితే మీటింగు. అదర్వైజ్ మీకు మీ ఎఫ్ఎంటీ కానీ ఎన్ఎఫ్ఏ కానీ వేరే విలేజ్లో మీటింగ్ ఉంది అక్కడ హాజరవ్వండి అన్నప్పుడు అదర్ ఏపీసీఎన్ఎఫ్. సో ఈ విధంగా మీకు రిలేటివ్గా ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళాను, ఆన్ డ్యూటీ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఆన్ డ్యూటీ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి చెక్-ఇన్, ఒకటి చెక్అవుట్. మీరు మార్నింగ్ డ్యూటీకి వెళ్తే చెక్-ఇన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏ ఊరిలో ఉన్నారు అనేది జియో లొకేషన్ క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా. మీరేమీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నారో డిస్ట్రిక్ట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో దీన్ని ఏం చేస్తారంటే సేవ్ చేస్తారు. ఇది మార్నింగ్ చెక్-ఇన్ చేసే విధానం. ఇది అయిపోయాక ఈవినింగ్ చెక్అవుట్ చేసేది మళ్ళీ బ్యాక్ వస్తారు. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ న్యూ క్యాడర్ డైలీ వర్క్ డన్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కొత్త రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆన్ డ్యూటీలో చెక్-ఇన్ అయిపోయింది. ఇప్పుడు నేను చెక్అవుట్ చేయాలనుకుంటున్నాను. ఆ రోజు సాయంత్రం 13వ తారీఖు సాయంత్రం నేను చెక్అవుట్ అవ్వాలనుకుంటున్నాను. సో చెక్అవుట్ మీద క్లిక్ చేస్తాను. చెక్అవుట్ మీద క్లిక్ చేసినప్పుడు కింద మనకు 3 ఫీల్డ్స్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. మీరు ఏ గ్రామంకి అయితే వెళ్ళారో ఆ గ్రామంలో మీరు చేసిన పని వివరాలు, సో ఆ పనికి సంబంధించిన ఫోటో. సో ఈ విధంగా ఏంటంటే మనకు అన్నీ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో నేనేంటంటే ఏ ఫీల్డ్కి అయితే వెళ్ళానో అది పిఎండిఎస్ చేశానా, ఏది చేశానా అనేది సెలెక్ట్ చేసుకొని అది అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఆప్టిమైజ్ అనేది తీసుకుంటే మీరు అప్లోడ్ చేసే ఫోటో సైజ్ కంప్రెస్ అయ్యి సర్వర్కి త్వరగా రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది. దెన్ తర్వాత అప్లోడ్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే సర్వర్ మనకు నెట్వర్క్ సరిగా లేనప్పుడు ఈ విధంగా ఎర్రర్స్ అనేటివి వస్తాయి. సో మనకు నెట్వర్క్ రీచ్ కాకపోతే ఫోటో ఆ విధంగా హెచ్టిఎంఎల్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ ఏంటంటే చెక్అవుట్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఆఫ్టర్ 4 hours ఆఫ్ చెక్-ఇన్, ప్లీజ్ వెయిట్ 3.98 more hours. అంటే ఈ విధంగా ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అంటే చెక్-ఇన్ తర్వాత 4 గంటల తర్వాత మాత్రమే చెక్అవుట్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి. ఇదేంటంటే ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ కాబట్టి దీన్ని 4 hours కోసం పెట్టాము. ఇది జూలై 16వ తేదీ నుంచి 8 గంటలకు చేంజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా చెక్అవుట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ టైమింగ్స్ సో ఈ విధంగా చెక్అవుట్ అనేది సేవ్ చేయడం జరిగింది. సో ఒక రోజుకి చెక్-ఇన్, చెక్అవుట్ ఈ 2 చేసాం. నెక్స్ట్ డేకి అంటే ప్రీవియస్ డేస్లో రాసుకోలేదు మీరు. సో ప్రీవియస్ డేకి జూలై 16 వరకు మాత్రమే అవకాశం ఉంది. సో ఇప్పుడు జూన్ 16వ తారీఖు నుంచి డేటా నేను రాయాలనుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాను. పర్టికులర్ ట్రైనింగ్ అటెండ్ అయ్యానా, మీటింగ్ హాజరైనా, అదర్ ఏపీసీఎన్ఎఫ్ తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ మంత్ డేట్
16వ తారీఖున నేను రాసుకోవాలనుకుంటున్నాను. సో ఈ విధంగా నోట్ చేస్తాను. ఫోటో మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. మీ పనికి సంబంధించిన ఫోటో కంపల్సరీ అప్లోడ్ చేసుకోవాలి. ఆప్టమైజ్ అప్లోడ్. సో ఈ విధంగా 16వ తారీఖుది రాశాను. తర్వాత మా ఎఫ్ఎంటీకి సబ్మిట్ ఫర్ అప్రూవల్. నేను ఎఫ్ఎంటీ కాబట్టి మా డివిజన్ ఇన్ఛార్జికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది మా డివిజన్ ఇన్ఛార్జ్ అప్రూవల్ చేస్తారు. సో ఈ విధంగా ప్రీవియస్ డేస్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు క్యాడర్ డైలీ యాక్టివిటీస్ రాసుకున్నాం. ఈ రోజుది రాసాము, ప్రీవియస్ డేది కూడా రాసాము. సో నెక్స్ట్ ఏంటంటే మంత్లీ వర్క్ డన్. ఇక్కడే క్యాడర్ డైలీ యాక్టివిటీస్లోనే మంత్లీ వర్క్ డన్ రిపోర్ట్ 0 ఉంది. దాని మీద క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ కానీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాం. ప్లస్ మీద క్లిక్ చేస్తాను. నా నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఏంటంటే కరెంట్ మంత్ మనం జూలై మంత్కి సంబంధించిన లాగ్ షీట్ సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి జూలై మంత్ ఉంటుంది. ఫెచ్ వర్క్ డన్ మీద క్లిక్ చేస్తే మొత్తం అక్కడ రాసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయబడతాయి. ఇక్కడ నేను 16వ తారీఖుకి టెస్ట్ అని రాశాను. సో అదే వచ్చాయి. సో ఈ విధంగా ఆ రోజుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఎన్ని రోజులకైతే నింపామో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆన్ డ్యూటీ చెక్-ఇన్ వేసి చెక్అవుట్ చేయడం మర్చిపోతే ఇక్కడ బ్లాంక్గా ఉంటుంది. సో కంపల్సరీగా ఆన్ డ్యూటీ అని అన్నప్పుడు చెక్-ఇన్తో పాటు చెక్అవుట్ చేస్తూనే దానికి సంబంధించిన యాక్టివిటీ డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి. ఆన్ డ్యూటీ చెక్అవుట్ చేశాక పర్టికులర్స్ ఉంటేనే ఇక్కడ పనిచేసిన రోజులకు కౌంట్ చేయడం జరుగుతుందండి. ఒకసారి చూడండి. తారీఖు టెస్ట్ అనేది 17వ తారీఖు టెస్ట్ ఉంది. 23, 26, 29, 13వ తారీఖు. సో ఆ రోజులకు సంబంధించిన పనిచేసిన వివరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పనిచేసిన రోజుల్లో ఆ రోజులని రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్రతిరోజు యాక్టివిటీస్ నింపుకొని ఇక్కడ ఫెచ్ వర్క్ డన్ మీద క్లిక్ చేస్తే మీరు రాసిన వర్క్ డన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మంత్లీ వర్క్ డన్లోకి అప్డేట్ అవుతాయండి. ఇందులోకి ఇంకా 2 మాడ్యూల్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే మీ పొలంకు సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది దీనికి అటాచ్ చేయాలి. అంటే ప్రతి మంత్ ఎవరీ వర్క్ డన్తో పాటుగా 3 మంత్స్ వచ్చే 3 మంత్స్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ మీ సొంత పొలంకి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ చేయాలండి. సో ఇది మీకు ఒకసారి మాడ్యూల్ రెడీ అవ్వగానే దాన్ని కూడా దీనికి అటాచ్ చేయడం జరుగుతుందండి. సో ప్రజెంట్ మీరందరూ కూడా ఈరోజు వరకు మీ వర్క్ డన్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని రిఫర్ చేయండి. తర్వాత ఫెచ్ వర్క్ డన్ అయిపోయాక సేవ్ కొట్టండి. సేవ్ కొట్టాక డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఏంటంటే నెక్స్ట్ మన ఇక్కడ ఎందుకు సబ్మిట్ అప్రూవల్ రాలేదు అంటే ఇక్కడ కనీసం పనిచేసిన రోజులు 10 రోజుల పైన ఉంటేనే ఈ డ్రాఫ్ట్ అనేది కాకుండా సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనే బటన్ వస్తుందండి. అది గమనించగలరు అందరూ. మాకు డ్రాఫ్ట్ మాత్రమే ఉంది అంటే కనుక మీకు కనీసం పనిచేసిన రోజులు 10 రోజుల కంటే ఎక్కువ ఉంటేనే ఈ సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనే బటన్ వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే మీ జిల్లా ఎన్ఎఫ్ఏ ఐసీటీని కానీ హెచ్ఆర్ఎన్ఎఫ్ఏని కానీ కన్సల్ట్ అవ్వండి.